నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి మాస ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలని తెలియచేయండి. ముందుగా మేషరాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది? మేషరాశి వారికి గురుబలం బాగుంది. దానివల్ల ఆదాయం ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో ఉన్నాడనమాట గురుడు. కానీ ఏలినాటి శని కూడా నడుస్తుంది. అంటే వ్యయస్థానంలో ఉన్నాడు శని. అందువల్ల ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులు కొన్ని మోసగించబడడం, ఒకదానికి ఖర్చు పెట్టదలుచుకుంటే ఇంకో దానికి ఖర్చు అయిపోవడం లాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూసినట్లయితే కొత్తగా అప్పులు చేయకూడదు. ధార్మిక కార్యాల కోసం అసలు అప్పు చేయకూడదు, ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ధార్మిక కార్యాల కోసం మనం అప్పు చేసి ధార్మిక కార్యాలు చేసినట్లయితే దానివలన ఫలితం అప్పటి వరకు సొమ్ము ఎవరిదో వాళ్ళకే చెందుతుంది. మన సొమ్ము ఎప్పుడవుతుంది? మనం వాళ్ళ అప్పు తీర్చిన తర్వాత మన సొమ్ము అవుతుంది. కాబట్టి మనం ధార్మిక కార్యాల కోసం అప్పు చేయకూడదు. తర్వాత అప్పులు తీర్చే ప్రయత్నం చేయాలి. ఆ అప్పులు తీర్చేసే ప్రయత్నం చేయకపోతే మన దగ్గర సొమ్ము లేని సందర్భాలలో కూడా వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మనకు అప్పు తొందరగా తీరడం కోసం ప్రతి మంగళవారం అంగారక స్తోత్రం, అలాగే శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ప్రతి మంగళవారం ఎంతో కొంత అప్పు తీర్చాలి. ఆ విధంగా చేస్తున్నట్లయితే తొందరగా తీరే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పనులు మొదటి వారంలో కొంతవరకు సానుకూలంగా ఉంటాయి, శుభయోగాలు ఉన్నాయి, ఫలితాలు బాగుంటాయి. అయితే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో జనని కనక వృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రం చేసుకుంటుంటే ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, సద్వినియోగం అవుతుంది. అలాగే గణపతిని ప్రార్థించాలి. గణపతి సహస్రం వినడం చాలా మంచిది తెల్లవారుజామున. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు మంచివే, కానీ కొంతవరకు ఆత్మీయులు, మన హితవు కోరేవాళ్ళు, వాళ్ళతో సంప్రదించడం కూడా అవసరం. ముఖ్యంగా లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో ఉండడం వలన, అది శత్రుక్షేత్రం కావడం వలన మాట్లాడితే అపార్థాలు రావడం ఎక్కువగా ఉంటుంది. అందువలన మాట విలువను పెంచుకోవాలి అంటే తక్కువగా మాట్లాడాలి, మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు మనకి స్వక్షేత్రంలో ఉన్నందువలన మొదటి వారంలో అతను వ్యాపారస్తుల నుంచి సహకారం లభించేలా చేస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రెండో వారం దగ్గరికి వచ్చేటప్పటికి బుధుడు చతుర్థంలోకి పెడుతున్నాడు. అది కూడా పర్వాలేదు, కానీ మొదటి వారం అంతా గొప్పగా ఉండదు. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష రాసేటప్పుడు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని తల్లిదండ్రులు జపం చేయాలి. అలా తల్లిదండ్రులు జపం చేస్తూ వాళ్ళకి సహకరించాలి. మనం పిల్లలకి సహకరించడం, మనం ఏదో కష్టపడి సంపాదించేసి తినడం మానేసి పోగు చేసేసి ముట్ట చెప్పడం కాదు, పుణ్యం రూపంలో వాళ్ళకి అందించాలి. అప్పుడు వాళ్ళకి స్థైర్యం పెరుగుతుంది. అలా కాని పక్షంలో మనం కష్టపడి సంపాదించేదంతా వాళ్ళ టైం వచ్చేటికి చాలా చిల్లిగవలా అయిపోతుంది. అంటే మనకు ఎంత పెద్ద ఎక్కువగా ఉండదు. మన తిన్న మనమే ఆలోచించవచ్చు. మన తల్లిదండ్రుల కాలంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితులు ఏమిటి, అప్పటి ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడేమిటి అంటే ఆ డబ్బు ఇప్పుడు చాలా చిన్నదిగా కనిపించేస్తుంది. అందుకని మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి పుణ్యం రూపంలో అందించాలి. పుణ్యం రూపంలో అందిస్తే అది బాగా ఉపకరించేదిగా ఉంటుంది. అందుకని వాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు హయగ్రీవ జపం చేయాలి. వాళ్ళ చేత కూడా
హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం అనేది అలవాటు చేయాలి. అలాగే ఉద్యోగంలో పని భారాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే మనకు దశమ స్థానంకి అధిపతి వాడు ఎక్కడున్నాడు? వ్యయంలో ఉన్నాడు శని. ఆ వ్యయంలో ఉన్నందువలన ఏమైపోతుందంటే మనకు సమయానికి పనులు నెరవేరడం కష్టమైపోతుంది. అలాగే నిరుద్యోగులకి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. జపం చేసుకోవాలి. శ్రీ రాజమాతంగి రాజశ్యామలాయి ఉద్యోగప్రదాయిన్యై నమః అనే మంత్రం చేసుకుంటూ తెల్లవారుజామున ఉండాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అది కొనసాగించాలి. అలాగే పెళ్లి ప్రయత్నాలు మొదలైనవి చేసేటప్పుడు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇక రాజకీయ నాయకులు తాము గతంలో చేసినటువంటి వాగ్దానాలని మర్చిపోవడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకని వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలి. నెరవేర్చినట్లయితే గుర్తింపు పెరుగుతుంది. అలాగే బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి. వాటిని నిర్వహించాలి. అలాగే మనకు సినీ రంగం ఉంటుంది. వాళ్ళు చాలా కొత్త ప్రాజెక్టులు చేపడుతుంటారు. కానీ ఆలస్యంగా పూర్తవుతుంటాయి. కళాకారులు తమ యొక్క ప్రతిభకి గుర్తింపును పొందుతారు. అలాగే ప్రశంసలు పొందుతారు. మనం ఆంజనేయ స్వామిని మంగళవారం నాడు పూజించుకోవడం, ఆకు పూజ చేయవచ్చు, సింధూర పూజ చేయవచ్చు, హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు. వాటి ద్వారా మనం దోషాలని అధిగమించి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. మనకు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే విజయం, శనివారం నాడు ఆరాధిస్తే గ్రహ దోషాలు పోవడం అనే ప్రత్యేకతలు ఉంటాయన్నమాట. అలాగే మనకు అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రం ద్వారా మనం అప్పులు తీర్చేసుకోవచ్చు. అంతేకాదు అనారోగ్యాలు అంటే దీర్ఘానారోగ్యాలు ఉంటుంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష వ్రణమాసు విమోచయ. ఇంత క్రితం రుణం అనుకున్నాం, ఇప్పుడు వ్రణం. వ్రణం అంటే దగ్గని జబ్బు, అంటే కంటిన్యూగా ఉంటుంది. అది తగ్గడానికి ఈ మంత్రం చేసుకోవడం చాలా మంచి చేస్తుంది. అలాగనే బెల్లం దానం చేయడం చాలా మంచిది. ఆవులకు ప్రతిరోజు గడ్డి వేయడం కూడా గ్రహదోషాలను నివారిస్తుంది. ఇలా జాగ్రత్తలు తీసుకుంటుంటే బాగుంటుంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఎందుకంటే వ్యయంలో శని ఉన్నాడు కదా, ఏలినాటి శని నడుస్తుంది కదా, అందుకని జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, వాడి మీద శని దృష్టి ఉంది కాబట్టి మాట్లాడేప్పుడు కూడా తక్కువగా మాట్లాడాలి. కొంచెం మాట్లాడినా అపార్థాలు ఘర్షణలు జరుగుతుంటాయి. ఆ ఘర్షణల వల్ల నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మనం మామూలుగా తాత్కాలిక ఉద్రేకంతో మాట్లాడతాం, కానీ ఆ మాట్లాడిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఏం లేదు, ఒక వ్యక్తితో ఒకసారి ఘర్షణాత్మకంగా మాట్లాడితే ఆ వ్యక్తి నుంచి రాబోయే కాలంలో వచ్చే సహకారాలన్నీ ఆగిపోయినట్టే. కాబట్టి మనం మన మాటతోటే మన సహకారాలని దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కుజుడు ద్వితీయంలో ఉన్నందువలన. అందుకని మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు చేసేది కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల యొక్క అభివృద్ధి కోసం తప్పనిసరిగా దూర్వలతో గణపతికి పూజ చేయడం చాలా మంచిది. అలాగనే మనకు దానం చేసేటప్పుడు కందులు బెల్లము కూడా దానం చేయవచ్చు. మొత్తం మీద ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్య విషయంలో శ్రద్ధ ఎక్కువ చూపించాలి. గురువుగారు మేషరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.